ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రముఖ బాండై బీచ్లో ఇద్దరు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆస్ట్రేలియాలో జరిగిన సంఘటనపై ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ పెట్టిన హెడ్డింగ్ ఏమిటి ఒకసారి చూడండి. చదువుతున్నారు కదా, బండ బూతులు తిడుతూ హెడ్డింగ్ పెట్టారు. ఇంత దమ్ము మన భారతదేశంలో ఉండే న్యూస్ పేపర్స్కు ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో కూడా తెలియదు. ఒకవేళ మన భారతదేశంలో గనక ఇలాంటి సంఘటన జరిగి ఉంటే మన భారతదేశంలోని అత్యధిక శాతం న్యూస్ పేపర్స్ ఇంక్లూడింగ్ మన తెలుగు న్యూస్ పేపర్స్తో సహా వీళ్ళందరూ ఏం చేసి ఉండేవాళ్ళంటే, పాపం వీడు చాలా పేదవాడు, పాపం వీడు 10th క్లాస్లో టాపరు, పాపం వీడి తల్లి చాలా పేదరికంలో ఉంది, చూశారా ఎంత పేదరికంలో వీడి తల్లి మగ్గుతోందో అని రకరకాల మానవీయ కోణాలను ఎస్టాబ్లిష్ చేసి విషయాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేసుండేవాళ్ళు. ఆస్ట్రేలియా మీడియా కానీ, ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్ కానీ, అఫీషియల్ న్యూస్ ఛానల్స్ కానీ ఏవి కూడా వీళ్ళ మీద జాలి చూపించడం కానీ, జాలి చూపించే మానవీయ కోణాలు ఎస్టాబ్లిష్ చేసే దిక్కుమాలిన ప్రయత్నాలు చేయడం కానీ చేయలేదు. ఇది మన తెలుగు దినపత్రికలతో సహా మొత్తం హిందీ దినపత్రికలు, తమిళ దినపత్రికలు, కన్నడ అన్ని భాషల్లోని దినపత్రికలు నేర్చుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. డెఫినెట్గా ఈ విషయం మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ యాకూబ్ మెమెన్ అనేవాడిని ఉరి తీస్తే ఏం హెడ్డింగ్ పెట్టిందో తెలుసా? స్క్రీన్ మీద చూడండి ఒకసారి. అండ్ దే హ్యాంగ్డ్ యాకూబ్ అంట. ఎవరండి ఈ దే? ఎవరి దే అంటే ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాడు ఎలా రాస్తున్నాడో చూస్తున్నారా? దిస్ ఈస్ కాల్డ్ సబ్లిమినల్ మెసేజింగ్. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం ఇదంతా కూడా. ఒరే, మన భారతదేశంలో పేలుళ్లకు కారణమై అమాయకులను పొట్టన పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన యాకూబ్ అనే దొంగనా కొడుకును ఉరి తీశారు అన్న మీనింగ్ వచ్చే విధంగా కదా వీడు హెడ్డింగ్ పెట్టాల్సింది. దే అంటారా? దే ఎవరు ఉరిదీస్తారు? జైలు అధికారులు ఉరిదీస్తారు. జైలు అధికారులు దేనికి అనుగుణంగా పనిచేస్తారు? కోర్టు తీర్పుకు అనుగుణంగా పనిచేస్తారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. చాలా సంవత్సరాలు వీడిని జైల్లో ఉంచి మేపి ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఖచ్చితంగా వీడిని ఉరిదీయాల్సిందే అని చెబితే, రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా రద్దయితే అప్పుడు వీడిని ఉరిదీశారు. అన్ని ఛాన్సెస్ ఉన్నాయి మన భారతదేశంలో వీడు అమాయకుడు కాదు అని నిరూపించుకోవడానికి. ఎక్కడ నిరూపించుకోలేకపోయాడు. సో ఓవరాల్గా ఉరితీసింది ఎవరు? సిస్టమ్ ఉరితీసింది. రాజ్యాంగ వ్యవస్థ వాడిని ఉరితీసింది. డెమోక్రసీ వాడిని ఉరితీసింది. మన న్యూస్ ఛానల్స్ వాడు దే అని చెప్పి రాస్తాడు. ఆ యాకూబ్ గారిని ఏమీ అనడు. అలాగే మన తెలుగు దినపత్రికలలో ఒక దినపత్రిక కోవిడ్ టైంలో మర్కజ్ రవి అని చెప్పి పేరు పెడుతుంది. రవి అనేవాడు ఫర్ ఎగ్జాంపుల్ మర్కజ్కు వెళ్ళాడనుకోండి, అతను వచ్చాడనుకోండి, ఈ టైప్లో రాస్తుంది. తెలుసు కదా ఆ తెలుగు దినపత్రిక ఏంటో? ముస్లింలకు సంబంధించిన ఆ మతం మీద చిన్న మచ్చ కూడా పడనివ్వకుండా చాలా జాగ్రత్తగా వార్తలు రాసుకుంటూ వస్తారు. ఇదే హిపోక్రసీ అండి. ఈ హిపోక్రసీ పోవాలి. దురంధర్ సినిమా కూడా ఇలాంటి హిపోక్రసీ గురించే చర్చిస్తుంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రముఖ బాండై బీచ్లో యూదులు జరుపుకుంటున్న హనూకా పండగ వేడుకల్లో వందలాది మంది అక్కడున్నారు యూదులు. వాళ్ల మీదికి ఇద్దరు ఉగ్రవాదులు భయంకరంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఆ కాల్పుల్లో 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే 40కి పైగా గాయపడ్డారు. ఆ గాయపడ్డ వాళ్లలో పోలీసులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. దాదాపు 7 నిమిషాల పాటు ఈ మారణహోమం జరిగింది. ఒకవేళ ఈ మారణహోమం గనక మరి కాసేపు జరిగి ఉంటే మరింతమంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు. కానీ అక్కడే ఉన్న ఒక వ్యక్తి చాలా ధైర్యంగా ఒక తీవ్రవాది చేతుల్లో ఉన్న తుపాకీ లాక్కున్నాడు. అంటే అతనితో దాదాపు ఫైట్ చేశాడు, కలబడ్డాడు, తుపాకీ లాక్కున్నాడు. లేకపోతే మరికొంతమంది ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయి ఉండేవి. ఆస్ట్రేలియాలోని ఆ బాండై బీచ్లో జరిగిన ఈ దాడి ఉగ్రదాడి అని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ ఆయన ప్రకటించారు. ఎందుకంటే ఒక్కోసారి యుఎస్ఏలో కూడా ఈ కాల్పుల ఘటనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత చూస్తే వాడిని పట్టుకొని చూస్తే వాడు ఏ సైకోగాడో అయి ఉండొచ్చు, తెలియదు. ఎందుకు చేశాడు, ఎవడు చేశాడు అన్నది బేసిక్స్ కనుక్కోవాలి కదా. సో స్పష్టంగా అర్థమయ్యింది ఏంటంటే యూదులను టార్గెట్ చేసి మరి ఇద్దరు ముస్లింలు జరిపినటువంటి కాల్పులు ఉగ్రదాడి అనేది స్పష్టంగా అర్థమయ్యింది. ఉగ్రవాదులకు చెందినటువంటి కారులో ఇంకా ఒక బాంబు ఉంది, ఇంకా ఎన్నో ఆయుధాలు ఉన్నాయి కారులో. వాటన్నింటిని కూడా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బాండై బీచ్ లో మారణకాండకు పాల్పడ్డ ఆ ఇద్దరు దుర్మార్గులు తండ్రి కొడుకులు. తండ్రి వయస్సు 50 సంవత్సరాలు, కొడుకు వయస్సు 24 సంవత్సరాలు. తండ్రి పేరు సాజిద్ అక్రమ్, కొడుకు పేరు నవీద్ అక్రమ్. వీళ్ళిద్దరూ కలిసి ఈ దాడికి పాల్పడ్డారు. అయితే ఆ తండ్రి సాజిద్ అక్కడికక్కడే పోలీసుల కాల్పుల్లో మరణించాడు. కొడుకు 24 సంవత్సరాల వయస్సున్న నవీద్ తీవ్రంగా గాయపడ్డాడు. వాణ్ణి పోలీసులు హాస్పిటల్కు తరలించారు. హై సెక్యూరిటీ మధ్య
ప్రస్తుతం హాస్పిటల్ ఉంది, వాడికి అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే అంతర్జాతీయ మీడియా సంస్థలు వెలువరుస్తున్న కథనాల ప్రకారం వాళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ మూలాలున్న వ్యక్తులు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ నవీద్ అక్రమ్కు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ పోలీసులకు దొరికింది. అందులో నవీద్ డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 12, 2001 అని ఉంది. మ్యాటర్ అది కాదు. డ్రైవింగ్ లైసెన్స్ కోసము అతడిచ్చిన ఫోటోలో జాగ్రత్తగా గమనిస్తే పాకిస్తాన్ క్రికెట్ టీం వేసుకునే జెర్సీస్ ఉంటాయి కదా, ఆ కైండ్ ఆఫ్ టీషర్ట్, పోలి ఉన్న టీషర్ట్ ను వీడు ధరించి ఉన్నాడు. పాకిస్తాన్ మూలాలున్నాయి అనేది ప్రస్తుతం పోలీసులు ప్రకటించారు. అయితే అండి ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఎందుకు ఆస్ట్రేలియా ముందుగా కనిపెట్టలేకపోయింది, పసిగట్టలేకపోయింది అన్న ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. జనరల్గా మన భారతదేశంలో కూడా ఉగ్రదాడి ఏమైనా జరిగినప్పుడు ఎందుకు ముందుగా కనిపెట్టలేకపోయారు, పసిగట్టలేకపోయారు అన్న ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యమా, నిఘా వైఫల్యమా, ఇవన్నీ చాలా వస్తుంటాయి. కానీ ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ముందుగా కనిపెట్టలేకపోయారు ఏంటి అన్నది ఆలోచిస్తే, ఫస్ట్ అండి ఏమన్నా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా అన్నది చూస్తారు ఇంటెలిజెన్స్లో. సో నో ఇమ్మీడియట్ రెడ్ ఫ్లాగ్స్ అక్కడ. అంటే సోషల్ మీడియాలో స్పష్టమైనటువంటి బెదిరింపులు ఏవీ లేవు, తక్షణం దాడి జరగబోతోంది అన్నటువంటి సంకేతాలు ఏవీ లేవు. సో ఆస్ట్రేలియాలో ముందుగా అర్థం కాలేదు అక్కడ వాళ్లకు, పోలీసులకు, వారి ఇంటెలిజెన్స్ వాళ్లకు. అంటే సోషల్ మీడియాలో ఏమైనా బెదిరింపులు కానీ, దాడి జరగబోతోందన్న సంకేతాలు కానీ ఉంటే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. ఇంకోటి, లీగల్ గన్ ఓనర్షిప్ అనేది ఉంది. ఆయుధాలు కలిగి ఉండడం అనేది అక్రమం కాదు ఆస్ట్రేలియాలో. అంటే మరీ అమెరికా అంత కాదు. అమెరికాలో జస్ట్ టెక్సాస్ రాష్ట్రంలోనే 12 లక్షలకు పైగా లైసెన్స్డ్ తుపాకులు ఉంటే, అంతకంటే ఎక్కువ అన్లైసెన్స్డ్ కూడా ఉంటాయి. అంటే దాదాపు ఒక్క అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోనే 20 నుంచి 30 లక్షలకు పైగా తుపాకులు ఉండొచ్చు అనేది అంచనా. అమెరికా పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో మళ్ళీ టెక్సాస్ రాష్ట్రం పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది, న్యూయార్క్ పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే మరీ అమెరికా అంత విచ్చలవిడిగా ఆయుధాలు కలిగి ఉండడం అనేది ఉండదు. బట్ లీగల్ గన్ ఓనర్షిప్ అనేది ఉంది చాలా దేశాలలాగే. అంటే ఆయుధం కలిగి ఉండడం అనేది అక్రమం కాదు లైసెన్స్ తీసుకొని ఉంటే. సో లైసెన్స్డ్ ఆయుధాలే ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అనుమానం అనేది రాలేదు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ మీద అనుమానం రావాలన్నా వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నటువంటి తుపాకులు ఉన్నాయి. సో వీళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి అనుమానం తెచ్చుకోవాలి అన్నటువంటిది లేదు. మరోటి, ఫ్యామిలీ రాడికలైజేషన్ లేకపోతే లోన్ వుల్ఫ్ రాడికలైజేషన్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఒక పెద్ద తీవ్రవాద నెట్వర్క్ కాదు. అలాంటి నెట్వర్క్లో కనుక వీళ్ళు భాగస్థులు కనుక అయ్యి ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక లింక్, ఇంటెల్ ఏదో ఒకటి దొరుకుతుంది, తీగబట్టి లాగుతారు, డొంక కదులుతుంది, ఏదో తెలుస్తుంది. కానీ ఇదేంటి లోన్ వుల్ఫ్ కైండ్ ఆఫ్ రాడికలైజేషన్, ఇంట్లో ఇండివిజువల్ గా జరిగేటటువంటి రాడికలైజేషన్ కాబట్టి దీన్ని గుర్తుపట్టడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇంట్లోనే మెల్లమెల్లిగా వీళ్ళు రాడికలైజ్ అవుతూ ఉంటారు. అరే అక్కడ చూసారా, ఇజ్రాయెల్ పాలస్తీనా అక్కడ గొడవ జరుగుతోంది, ఇజ్రాయెల్ వాళ్ళు యూదులు చాలామంది గాజాలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులను చంపేశారు అని చెప్పి అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతూ రావడము, ఇవన్నీ వీళ్ళు చూసి అంటే గాజాలో ముస్లింలకు ఏదో అన్యాయం జరుగుతోంది అని చెప్పి నమ్మి ఈ విధంగా రాడికలైజ్ అవ్వడం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తారండి. కొంతమంది అర్బన్ నక్సల్స్ ఉంటారు మన దగ్గర చూస్తే, మన భాషలో చెప్పాలంటే. కొంతమంది ఏమో ఇట్లా ఆయుధాలు చేతుల్లోకి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఆ మధ్య ఒక తెలుగు మూలాలు ఉన్నటువంటి అమ్మాయి అమెరికాలోని ఒక ప్రఖ్యాత యూనివర్సిటీలో దాదాపు ఫేర్వెల్ ఇచ్చేటటువంటి ప్రసంగంలో ఆ యూనివర్సిటీని తిడుతూ, ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంది ఆ యూనివర్సిటీ అని చెప్పి ఆ యూనివర్సిటీ వాళ్ళని తిడుతూ, ఆ గాజాకు, ఆ పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడింది ఆ అమ్మాయి. అక్కడున్న పిల్లలు చదువుకోలేకపోతున్నారు మాలాగా, మేమంటే ఇక్కడ యూనివర్సిటీలలో చదువుకుంటున్నాము, అలాంటి అమాయకులైనటువంటి ప్రజల మీద గాజాలో వెళ్ళి ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది, ఆ ఇజ్రాయెల్కు మా యూనివర్సిటీ మద్దతిస్తోంది, ఇట్లా ఈ పిచ్చవాగుడంతా వాగింది ఒక అమ్మాయి, తెలుగు మూలాలున్న అమ్మాయి. అలాగే మన దగ్గర అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాడు పార్లమెంట్లో వెళ్ళి ఒక ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయవయ్యా అంటే జై భీము, జై మీము ఇవన్నీ చెప్పుకుంటూ జై పాలస్తీన్ అని చెప్పి కూడా అన్నాడు. అలాగే ప్రియాంక గాంధీ పాలస్తీనాకు మద్దతుగా వ్యానిటీ బ్యాగ్ వేసుకొని పార్లమెంట్లో తిరుగుతుంది. హైదరాబాద్లో రోడ్ల మీద పాలస్తీనాకు పాజిటివ్గా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఊరేగింపులు చేస్తారు. అమెరికాలో చేస్తారు, ఇట్లా రకరకాలుగా యూకేలో చేస్తారు, అఫ్ కోర్స్ ఆస్ట్రేలియాలో కూడా చేస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశాలు కదా ఇవన్నీ. ప్రజాస్వామ్య దేశాలలో డ్రామాలు ఎక్కువగా చేస్తుంటారు వీళ్ళందరూ. వీళ్ళు చేసే డ్రామాల వల్ల కొంతమంది రాడికలైజ్ అవుతారు. అంటే యూదులను ఎలాగైనా సరే చంపాలి, యూదులకు వ్యతిరేకంగా తుపాకులు తీసుకోవాలి, చంపాలి అన్నంతగా రాడికలైజ్ అయిపోతారు. వేరే ఏ మతంలో కూడా ఆ స్థాయిలో రాడికలైజ్ అవ్వడం అనేది ఉండదండి. అది కూడా మనం చూసాం. సో ఇంట్లో ఇట్లా ఇండివిజువల్స్ రాడికలైజ్ అయ్యి దాడి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటే
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కు ఇలాంటి కేసెస్ పట్టుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. ఇప్పుడు రాజకీయంగా చర్చ అనేది జరుగుతుంది ఆస్ట్రేలియాలో కూడా. ఆస్ట్రేలియా ఈజ్ నో లాంగర్ ఇమ్యూన్ అనే ఒక చర్చ జరుగుతోంది. మళ్ళీ ఇమిగ్రేషన్ ప్లస్ రాడికలైజేషన్ అనే డిబేట్ మళ్ళీ వేడెక్కుతోంది. అయితే ఆస్ట్రేలియాలో ఉండే తుపాకుల చట్టాల వైఫల్యం అయితే కాదు ఇది, కానీ ఒక చర్చ మాత్రం వినిపిస్తోంది. ఈ ఇద్దరు నిందితుల్లో ఒకరు ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ యొక్క ఆ నిఘా యొక్క రాడార్లో ఉన్నాడు, కానీ ఇమ్మీడియట్ గా వాడి నుంచి ముప్పు ఏమీ లేదు అని చెప్పి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు అన్నటువంటి వాదన కూడా ఆస్ట్రేలియా మీడియాలో వినిపిస్తోంది. అయితే అక్కడ ఆ సంఘటనలో సాజిద్ అనేవాడి దగ్గర 6 ఆయుధాలు ఉన్నాయి. 6 ఆయుధాలు ఎట్లా ఉంటాయి అన్న ప్రశ్న వస్తుంది. మామూలుగా తుపాకీ లైసెన్స్ అంటే ఒకటి ఉంటుంది, 6 ఎట్లా ఉన్నాయి అన్న ప్రశ్న వస్తే, ఈ సాజిద్ పేరు మీద 2015 నుంచి అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి తుపాకీ లైసెన్స్ ఉంది అని చెప్పి న్యూ సౌత్ వేల్స్ పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే వాడు ఒక హంటింగ్ క్లబ్ లో కూడా సభ్యుడు, అందుకని చెప్పి అతని దగ్గర 6 ఆయుధాలు ఉన్నాయి అన్న చర్చ వస్తుంది. ఈ హంటింగ్ కూడా చేస్తుంటారండి, అలాంటి గ్రూప్స్ ఉంటాయి, అందులో కూడా వీడున్నాడు. సో ఆ తుపాకులు ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీడు ప్రజలను చంపడానికి, ముఖ్యంగా యూదులను చంపడానికి వీడు ఉపయోగిస్తాడు అన్నది ఊహాతీతమైన విషయము అనేది ఆస్ట్రేలియా పోలీసుల నుంచి వినిపిస్తోంది. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే వీళ్ళిద్దరికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియాతో సంబంధాలున్నాయి అని చెప్పి ఆస్ట్రేలియా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల దగ్గర నుంచి 2 ఐసిస్ జెండాలు, అలాగే 2 పేలుడు పదార్థాలకు సంబంధించిన పెద్ద పెద్ద బాంబులకు సంబంధించినవి స్వాధీనం చేసుకున్నాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రభుత్వం అయితే అప్రమత్తం అయ్యింది. 16 మంది మరణించడము, 40కి పైగా గాయపడ్డము, ఇలాంటి సంఘటన ఒక్కసారిగా కుదిపేసింది. అయితే ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ అల్బనీస్ ఇప్పటికే ఆయన మాట్లాడుతూ తుపాకీ చట్టాలను మరింత కఠినతరం చేయాలి, ఆస్ట్రేలియాలో చేస్తాము, అంతేకాకుండా లైసెన్స్ పొందిన వాళ్ల దగ్గర కూడా ఉండే తుపాకుల సంఖ్యను మేము తగ్గిస్తాము, ఇన్ని తుపాకులు ఉండకూడదు లైసెన్స్ ఉన్నా సరే, ఆ నెంబర్ మీద కూడా మేము నెక్స్ట్ ఆంక్షలు విధించబోతూ ఉన్నాము, ప్రజలను రక్షించడానికి, వాళ్ళకి రక్షణ కల్పించడానికి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడానికైనా సరే మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రస్తుతం యాంథనీ అల్బనీస్ ఆయన మాట్లాడారు. అఫ్కోర్స్ సంఘటన జరగగానే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆ సంఘటనను ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే డెఫినెట్గా దాన్ని మట్టు పెట్టాల్సిందే, ఈ విషయంలో ఆస్ట్రేలియాకు 100% మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పి మోదీ గారు ఈపాటికి ప్రకటించారు. ఇక్కడండి ఆ బాండై బీచ్లో సాజిద్ అక్రమ్ అనే నీచుడితో పోరాడి వాడి తుపాకీ లాక్కున్న వ్యక్తి కూడా ముస్లిమే, అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి. అతను సిరియా నుంచి వచ్చి ఒక చిన్న షాప్ పెట్టుకొని ఆస్ట్రేలియాలో అక్కడ సిడ్నీలో జీవిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే అతను సిరియాలో పుట్టి పెరగడం వల్ల అక్కడ జరిగే అంతర్యుద్ధాలు, రకరకాల గ్రూపులు, తీవ్రవాద గ్రూపులు, వీధుల్లో పోరాటాలు, ఇవన్నీ నిరంతరం చూసి బాగా రాటుదేలినటువంటి వ్యక్తి. అతనేమి తన జీవితంలో తుపాకీ తీసుకోలేదు, తుపాకీ ఎప్పుడు కాల్చలేదు. కానీ అక్కడ క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చేసరికి అతను రియాక్ట్ అయ్యాడు. అక్కడ దగ్గరలోనే అక్కడ కూర్చొని ఇతని ఫ్రెండ్ 2 కాఫీ తాగుతూ ఉన్నారు. ఈ కాల్పులు ఇదంతా చూసి వెంటనే తన ఫ్రెండ్కి చెప్పాడు, నేను రక్షించడం కోసం, వేరే వాళ్ళని రక్షించడం కోసం వెళుతూ ఉన్నాను, నా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది, ఒకవేళ నా ప్రాణాలు పోతే ఇతరులను రక్షించడం కోసం తన ప్రాణాలు బలిపెట్టాడు అని మా ఇంట్లో వాళ్ళకి చెప్పు అని చెప్పి ఈ అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి చాలా వేగంగా ముందుకెళ్ళి ఆ సాజిద్ అక్రమ్ దగ్గర తుపాకీ లాక్కున్నాడు. బట్ ఆ పెనుగులాటలో ఇతను కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. మనకు ఆ వీడియోలో అర్థం కావట్లేదు, కానీ ఇతనికి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇతన్ని సెయింట్ జార్జ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగా ఉంది. అతడి సాహసాన్ని అభినందిస్తూ ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బిల్ అక్మాన్ రివార్డును అతనికి ప్రకటించారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బిల్ అక్మాన్ రివార్డును అతనికి ప్రకటించారు. ఇంకా ఇతర సంస్థలు కూడా ఆస్ట్రేలియాలో ఇతనికి రివార్డు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే యూదుల సంఘము అక్కడ ఉంటారు కదా వాళ్ళ నుంచి కూడా ఇతనికి భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో రివార్డ్స్ వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఇతన్ని గౌరవించి తీరుతుంది. కేవలం ఒక పైసలు ఇచ్చి ఏదో రివార్డు ఇవ్వడం కాదు, డెఫినెట్గా ఒక అద్భుతమైన అవార్డు ఇచ్చి, ఇప్పుడు మన భారతదేశంలో కీర్తి చక్ర లాంటి అవార్డ్స్ ఉంటాయి చూడండి, మామూలుగా పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అలాంటివి కూడా ఉంటాయి.
కేవలం ఆర్మీ వాళ్ళకే కాదు, ఇట్లా ధైర్య సాహసాలు చూపించినటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు మన భారతదేశంలో. సో డెఫినెట్ గా అలాంటి అవార్డు కూడా ఇతనికి వస్తుంది అని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. రావాల్సిందే. భయపడి పారిపోకుండా ముందుకు దూసుకొని వెళ్ళి ఆ తుపాకీ తీసుకున్నాడు. లేకపోతే ఇంకా మరికొంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. సో డెఫినెట్ గా ఇతని హీరో, ఇతనికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పుదాం. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరికి ఇలాంటి ధైర్యము స్థైర్యము ఉండాలి, ఇలాంటి ఆలోచన ఉండాలి అని చెప్పి మనం కోరుకుందాం. మన భారతదేశంలో కూడా ఇలాంటి వాళ్ళు తయారవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. అంతే తప్ప ఆ పక్కనే ఉన్న పాకిస్తాన్ గాడికి జేజేలు కొడుతూ తీవ్రవాదానికి మద్దతుగా ఇండైరెక్ట్ గా ట్వీట్లు పెడుతూ పబ్బం గడుపుకునేవాళ్ళు, ఆడు హిందూ అయినా ముస్లిం అయినా ఏ పార్టీ వాడైనా ఎవడైనా సరే అది తప్పు. అది విషయం. ధన్యవాదాలు.